మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున డైలీ బైబిల్ డివోషన్స్ వీక్షిస్తూ ఉన్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పిస్తున్న ఈనాటి మన అనుదిన వాక్య ధ్యానాల్లో మ్యారేజ్ బాండ్ ఏ త్రీఫోల్డ్ కార్డ్, వివాహ బంధము మూడు పేటల త్రాడు అనే అంశంపై దైవ సందేశాన్ని విందాం. ఈ సందేశాన్ని వినిపిస్తున్న వారు మన సంఘ సభ్యులు శ్రీమతి ఎస్ శ్రీలత మణికుమార్ గారు. సందేశానికి ముందుగా క్రీస్తు ప్రభువునకు మంగళార్చన. సంఘం అంతటికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. డైలీ డివోషన్కి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల మా దేవ, పరిశుద్ధుడా, సర్వోన్నతుడైన మా తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామమునకు వేలాది వందనములు ప్రభువా, స్తోత్రములు. ఇదిగో తండ్రి, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైనటువంటి సంగతులను ఎరుగునట్లు
ఈ దిన వాక్య లేఖన భాగముల ద్వారా మా మనోనేత్రాలను తెరవజేయండి ప్రభువా. మా కుటుంబాలను కట్టుకొనుటకు కావలసినటువంటి జ్ఞానమును మాకు అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడు నైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మన వాక్య ధ్యానము వివాహ బంధము, వివాహము యొక్క బంధము, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి మనము కొద్దిసేపు వాక్య ధ్యానమును కలిగి ఉందాం. మొదటి పేతురుకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము, ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నింటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కుటమైన ప్రేమ గలవారై ఉండుడి. వివాహం అనగానే మనకు గుర్తొచ్చేది రిబ్కా మరి ఇస్సాకు రిబ్కా యొక్క వివాహము, లేదా కానానులో చేయబడినటువంటి వివాహము, ఇవి మనకు గుర్తొస్తాయి. అయితే వివాహ బంధము బలంగా ఉండాలి అని అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండవలసింది ప్రేమ. ప్రేమ అనేటువంటిది చాలా మరి ప్రాముఖ్యమైనటువంటిది. భార్యాభర్తల్లో ఎవరు కూడా పరిపూర్ణులు కారు, ఇద్దరు కూడా అసంపూర్ణులే. ఇద్దరు అసంపూర్ణుల వ్యక్తుల మధ్య జరిగేదే పెళ్ళి కదా. ఎవరు కూడా పర్ఫెక్ట్ అనేటువంటిది, పర్ఫెక్ట్ మ్యాన్ అనేటువంటి వాళ్ళు, మనుషులు అనేటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. అందరిలో బలహీనతలు ఉంటాయి. ఒకరి బలహీనతలను ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగేదే వివాహ బంధము. అయితే ప్రసంగి గ్రంథంలో సెలవిస్తాడు 4వ అధ్యాయం 12వ వచనంలో 3 పేటల తాడు తెగిపోదు అని చెప్పి అక్కడ రాయబడి ఉంది. ప్రసంగి ఒక్కసారి చదువుదాం ఆ మాట. 3 పేటల తాడు ఎంతో బలంగా ఉంటది అని చెప్పి ప్రసంగి చెప్తా ఉన్నాడు 4వ అధ్యాయము 12వ వచనంలో. ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెట్ట కలుగును, ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును? ఒంటరి అగు ఒకనుడు 12వ ప్రసంగి రాసినటువంటి గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనంలో చివరి భాగం మనం చూసుకున్నట్లయితే 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా అని చెప్పి రాయబడి ఉంది. చూడండి, 3 పేటల తాడు అని చెప్పి ఇక్కడ రాయబడతా ఉంది. దేవుని బిడ్డలైనటువంటి ఇద్దరు వ్యక్తులు, స్త్రీ పురుషులు వివాహ బంధము ద్వారా జతపరచబడినప్పుడు వారి మధ్య ఎవరు ఉండాలి? ప్రభువు ఉండాలి. ప్రభువు వారి మధ్య ఉన్నప్పుడు ఆ బంధం అనేటువంటిది చాలా బలంగా ఉంటది. చూడండి, ట్రయాంగిల్ ఉంటది కదా, అందులో ఒక కోణమును తీసివేస్తే అది ఎంత చూడడానికి అందంగా ఉంటుందా? అందంగా ఏ కోణం, ఏ వైపు నుండైనా ఏదైనా ఒక కోణాన్ని మనం తొలగించినట్లయితే ఆ ట్రయాంగిల్కి అనేటువంటిది లుక్ రాదు కదా, బాగోదు చూడడానికి. అదే విధంగా మరి యేసు ప్రభువు ద్వారా కుటుంబం అనేటువంటిది కట్టబడాలి. ప్రభువు మన మధ్య ఉండాలి, ప్రభువు మనతో ఉండాలి. అప్పుడే 128వ కీర్తన ఆ కుటుంబములో సార్థకతను సంతరించుకుంటది. ప్రభువు లేనటువంటి కుటుంబము, ప్రభువు ద్వారా పెనవేయబడినటువంటి బంధము చాలా ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. వివాహం అనేటువంటిది ఐక్యతను చూపిస్తుంది. వివాహము ఐక్యత కొరకై నిర్దేశింపబడింది అన్నమాట. దేవుని రాజ్య యొక్క విస్తరణలో కుటుంబం అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. విభిన్న వ్యక్తుల మధ్య, విభిన్న మనస్తత్వాల మధ్య, మరి ఆలోచనలతో, రకరకాలైనటువంటి పెంపకాలలో పెరిగినటువంటి వారి మధ్య జరుగుతుంది వివాహం అనేటువంటిది. ఒకరినొకరు త్యాగం చేసుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి అభిరుచులకు ఒకరు తగినట్లు వారి యొక్క అభిరుచులను మార్చుకుంటూ ముందుకు సాగేదే దాంపత్య జీవితం. నువ్వే నాలాగా మారు, నేను నీలాగా మారను అని చెప్పి భీష్మించుకొని కూర్చోకూడదు. వివాహ బంధము బలంగా ఉండాలి అంటే నీ భర్త యొక్క అభిరుచులను నువ్వు గౌరవించాలి, నీ భార్య యొక్క అభిరుచులను నువ్వు ప్రేమించి మరి వాటిలో కూడా ఆమెను ఆనందించినట్లు చేయాలి. మరి వివాహం యొక్క ఉద్దేశము చాలా ఉన్నతమైనటువంటిది, ఘనమైనటువంటి దేవుడు మరి హెబ్రీ పత్రికలో చెప్తాడు కదా, వివాహము అన్ని విషయములలో ఘనమైనది అని. ఘనమైనటువంటి దేవుడు భూమి మీద చేసేటువంటి ఘనమైన కార్యమే వివాహము. మరి ఆ దేవుని ద్వారా నిర్దేశింపబడింది. ఆ దేవుడు ఉద్దేశించినటువంటి కార్యము
ఇది ఎంతో పవిత్రమైనది, ఎంతో ఉన్నతమైనది. దీని విలువను నువ్వు నేను తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడే మన కుటుంబాలను మనము కట్టుకోగలుగుతాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనంలో ఉంటది కదా, నాయందు నీవు నీయందు నేను ఉన్నలాగున వారును ఏకమై ఉండాలి అని చెప్పి యేసు ప్రభు ప్రార్థన చేస్తాడు. అప్పుడే పరిపూర్ణులుగా చేయబడతాం. దేవుని యందు మనము, మన యందు దేవుడు ఏకమై ఉండాలి. ఏ భార్యాభర్తలు అయితే దేవునిలో ఉంటారో, వాళ్ళు దేవుణ్ణి కలిగి ఉంటారో, వాళ్ళ యొక్క కుటుంబము పరిపూర్ణతను సంతరించుకుంటది. చూడండి, ఒక మాట ఉంటది, మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే అక్కడ ఒక మాట ఉంటది చూడండి. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. మరి నీవు నీ భర్త దేవుడు తప్పితే బయటి వాళ్ళు నీ కుటుంబ విషయంలో జోక్యము చేసుకోకూడదు. ఎవరైనా సరే భార్య భర్తల మధ్యలోనికి వెళ్ళడానికి వీల్లేదండి. ఇది నా మాట కాదు, దేవుని మాట. వాళ్ళను విడగొట్టడానికి, వాళ్ళను వేరు చేయడానికి ఎవ్వరు కూడా వెళ్ళడానికి వీలు లేదు. ఎందుకు అనంటే దేవుడు వారిని జతపరిచినాడు. నీవు నేను ఎవరండి? నీ మాటలు నా మాటల ద్వారా మరి కుటుంబాలలో నిజంగా బయటి వ్యక్తుల మాటలను బట్టే ఈనాడు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతా ఉన్నాయి. భార్య భర్తలు చిన్నగా ఏదన్నా గొడవ పడ్డారు అనుకోండి, వాళ్ళ మధ్య చిన్న మాట పెరిగింది అనుకోండి, ఇటు కుటుంబ సభ్యులు అటు కుటుంబ సభ్యులు వాళ్ళ మధ్యలోనికి దూరిపోతారు. దూరిపోయి వాళ్ళను సమాధానపరచడానికి బదులుగా ఏం చేస్తారు? వాళ్ళ కోపాన్ని ఇంకా రెచ్చగొడతా ఉంటారు. వాళ్ళను ఆవేశంలో ఇంకా 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 మరి రెచ్చగొట్టి ఏం చేస్తారంటే కుటుంబము విడిపోయేటువంటి పరిస్థితులు వచ్చే వరకు తీసుకొని వెళ్తారు. కనుక దేవుడు జతపరిచినటువంటి మనుషులను మనము వేరుపరచకూడదు. జాగ్రత్త పడదాం. కుమార్తె గాని కుమారుడు గాని ఏదైనా విషయం చెప్పినప్పుడు వాళ్ళకు మనం ఏం చెప్పాలి అంటే, ప్రార్థన చేసుకోండి. మీ మధ్య ఇద్దరి మధ్య వచ్చినటువంటి పరిస్థితిని బట్టి మీరిద్దరు మోకరించి ప్రార్థన చేసుకోండి. దేవుని దగ్గరికి వెళ్ళండి, దేవుడే మీకు పరిష్కారం చూపుతాడు అని చెప్పి వాళ్ళను ఆత్మీయంగా నడిపించే వారిగా ఉండాలి. కట్టుట కొరకే కానీ పడద్రోయగలుగుటకు మనము సాధకములుగా ఉండకూడదు. వివాహం అనేటువంటిది పరస్పర అవగాహనతో జరగాలి. మరి పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకున్న ఇద్దరు వ్యక్తులు కలిసి మరి ముందుకు సాగాలి. వివాహం అనేటువంటిది బలంగా ఉంటది. ఒకరినొకరు సహవాసం కలిగి ఉండాలి. మరి ప్రతిరోజు కూడా వారి దినమును ప్రార్థనతో ఆరంభించి, ప్రార్థన వాక్యముతో ముగించే వారిగా ఉండాలి. భార్య భర్తలు కలిసి ప్రతిదినము భోజనం చేసేటువంటి వారిగా ఉండాలి. అటువంటి కుటుంబము ఆరోగ్యకరమైనటువంటి కుటుంబముగా కట్టబడుతుంది, నిలబడుతుంది. మరి ఎవరైతే దేవుని వాక్యము చేత వారి కుటుంబాలను కట్టుకుంటారో, మా వాక్యం సెలవిస్తుంది కదా, ఈ నా మాటలు విని వాటి చొప్పున ప్రవర్తించువాడు బండ మీద తన ఇంటిని కట్టుకొనిన వానితో పోలి ఉన్నాడు. వానొస్తుంది, వరదొస్తుంది. కుటుంబం అన్నాక ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నెన్నో పరిస్థితులు వస్తాయి, మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి. వీటన్నింటిలో కూడా ప్రభువు వైపు మనం చూసినట్లయితే ఏది కూడా ఈ కుటుంబాన్ని, ఈ ఇంటిని కదిలించలేదు. స్థిరంగా బలంగా ఉంటది. అయితే ప్రార్థనలో, వాక్యములో భార్యాభర్తలు ఇద్దరు బలంగా ఉండాలి. దేవుని సన్నిధికి రావాలి. ప్రతి ఆదివారము దేవుని మందిరానికి వచ్చి దేవుణ్ణి ఆరాధించేటువంటి వారిగా ఉండాలి. భార్య మందిరంలో ఉండి మరి భర్త ఇంట్లో ఉంటే అదెంతో దుఃఖకరంగా ఉంటది, ఎంతో వేదనకరంగా ఉంటది. కనుక వివాహం అయినటువంటి మొదటి రోజు నుండి కూడా భార్యాభర్తలు దేవునిలో నడిచేటువంటి వారుగా ఉండాలి. చూడండి, మరి ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనంలో చెప్పబడతా ఉంది, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అని చెప్పి వాక్యం చెప్తా ఉంది. పురుషులకు ప్రేమను వ్యక్తం చేయడం అనేటువంటిది రాదు కదా.
నాకు రాదు, వ్యక్తం చేయడం రాదు, కానీ నేను ప్రేమిస్తాను, నాలో చాలా ప్రేమ ఉంది అంటారు. వ్యక్తం చేయలేనటువంటి ప్రేమ వేరే ఇంటి నుండి వచ్చినటువంటి ఆ కుమార్తె ఏ విధంగా అర్థం చేసుకుంటది? ప్రయత్నించు, నీ ప్రేమను క్రియల ద్వారా వ్యక్తపరచుటకు ప్రయత్నించు. అప్పుడే నీ భార్య నీకు విధేయురాలవుతుంది. భార్యను ప్రేమించే మనసు ఉండదు, కానీ భార్య మాత్రము విధేయురాలు కావాలి, లోబడాలి, భయపడాలి అని చెప్పి కోరుకుంటా ఉంటారు పురుషులు. అది ఎప్పటికీ జరగదండి, అలా ఎప్పటికీ జరగదు. పురుషులారా, మీ భార్యలను మీరు ప్రేమించండి. మీరు ప్రేమిస్తే ఆమె ఆటోమేటిక్గా నీ ప్రేమను బట్టి నీకు విధేయురాలవుతుంది. మొదటి పేతురుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఉంటది, మీ భార్యలను సన్మానించుడి అని చెప్పి రాయబడి ఉంది. చూడండి, భార్యను సన్మానించడం ఏంటి? బయట ఎవరెవరినో సన్మానిస్తారు కానీ భార్యను అస్సలు లెక్క చేయరు. భార్య మాట అంటే పట్టించుకోరు, ఆమె గురించి ఆలోచించరు. కానీ వాక్యం ఏం చెప్తా ఉంది? నీ భార్యను సన్మానించు. ఎప్పుడు సన్మానించాలి? ఆమె నీ కొరకు వంట చేసి పెట్టిందా? తిన్న తర్వాత మంచి వంట చేసావు, నీకు థ్యాంక్స్ అని చెప్పి ఆమెను చిన్న మాటతో పొగడండి. పొగిడితే భార్య చాలా పొంగిపోతుంది. స్త్రీలకు ఉన్నటువంటి అలవాటు అది కదా. భర్త మౌనంగా తిని వెళ్ళిపోయింది అనుకోండి, ఏం చేస్తుంది? ఏమనట్లేదు, అసలు నా వంట ఎలా ఉందో ఏమో అని చెప్పి బాధపడుతుంది. ఉప్పు ఎక్కువైనా, కారం ఎక్కువైనా, కొంచెం ఇది ఎక్కువైంది, ఈసారి సరి చేసుకో అని చెప్పాలి. కానీ ఇలా చేసావు, ఇట్లా చేసావు, అసలు నీకు వంటలే రావు, నువ్వు సరి చేసుకో, ఏం వంట చేస్తా ఉన్నావు, ఇటువంటి వంట తింటే ఎట్లా బ్రతుకుతారు అనుకుంటున్నావు, ఎన్నో మాటలు మాట్లాడతారు కదా. అలా ఉండకూడదు. ఏం చేయాలి అని అంటే, నీ భార్యను నువ్వు సన్మానించాలి. ఆమె మంచిగా రెడీ అయ్యిందా, నువ్వెంత చక్కగా ఉన్నావు అని చెప్పి భార్యను పొగడండి. చాలా సంతోషిస్తుంది, చాలా ఆనందిస్తుంది. తర్వాత అదే మొదటి పేతురు 3వ అధ్యాయం 7వ వచనంలో చెప్తా ఉన్నాడు, పురుషులకు జ్ఞానముతో మీ భార్యలతో కాపురం చేయండి. జ్ఞానముతో కాపురం చేయాలంట. చూడండి, పెళ్లి చేసుకోవడానికి డబ్బు ఉంటే సరిపోతుంది, కాపురం చేయడానికి డబ్బు ఉంటే సరిపోదండి. ఏముండాలి? జ్ఞానం ఉండాలి. జ్ఞానం చాలా అవసరం. జ్ఞానము లేకపోవటను బట్టే ఏమైపోతా ఉన్నాయి ఈనాడు? కుటుంబాలు అనేకము కూలిపోతా ఉన్నాయి. అమ్మాయిలు కూడా ఏం చేస్తారంటే, ప్రతి చిన్న విషయము తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్తా ఉంటారు, ఇది జరిగింది, ఇలా అయ్యింది, అలా అయ్యింది. అన్నీ చెప్పకండి. నీ భర్త ఇంట్లో ఏదైనా జరిగిందా, ఏదైనా గొడవ జరిగిందా, లేకపోతే ఇంకా ఏదైనా లోపం ఉందా, నన్ను ఇటువంటి ఇంటికి ఇచ్చావు, ఇదిగో వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, అట్లా మాట్లాడుతూ ఉన్నారు అని నీవు నిందలు మోపకు. నీ తల్లిదండ్రులకు చెప్పకు. ఫోన్లలో 24 గంటలు ఫోన్లలో ఉంటారు. అలా ఉండొద్దు. దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థించు. నీ భర్త కుటుంబంలో ఒకవేళ లోటుపాట్లుంటే, కొరతలు ఉంటే దేవుని సన్నిధిలో మొరపెట్టు. ఓ పురుషుడా, నీ భార్య విషయంలో కూడా నువ్వు జ్ఞానం కలిగి కాపురం చేయి. డబ్బుతో నువ్వు ఆమెకి ఏమేమో కొనివ్వవచ్చు, కానీ జ్ఞానము లేకపోతే నీ కాపురము మరి సరిగ్గా ఉండదు. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనంలో స్త్రీలకు కూడా చెప్పబడతా ఉంది, జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఏం చేస్తుందంట? ఇంటిని కట్టుకుంటది. 3 రాళ్ళు తన చేతులతో తన ఇంటిని ఊడబెరుకుంటది. జ్ఞానవంతురాలవైతే నీ కుటుంబాన్ని కట్టుకో, నీ భర్తను మార్చుకో, నీ భార్యను మార్చుకో. ప్రార్థనాపూర్వకంగా నీవు వాక్యానికి విధేయత చూపినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళ లోపల ఒకవేళ లోబడని తత్వం ఉన్నా కూడా, ప్రేమించలేనటువంటి గుణం ఉన్నా కూడా, నీవు దేవుని ప్రేమను కలిగి ఉంటే లోబడలేనటువంటి వారు నీ ప్రేమను బట్టి, నీ యొక్క భక్తి జీవితమును బట్టి నీకు లోబడతారు, నిన్ను ప్రేమిస్తారు, నీకు విధేయులుగా మారుతారు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. స్త్రీలకు మరి లోబడి ఉండమని చెప్తా ఉన్నాడు. ఎందుకు చెప్తా ఉన్నాడు? లోబడేటువంటి గుణము స్త్రీలకు ఉండదు. చాలాసార్లు స్త్రీలు చాలా సాధువుగా ఉంటారు, మౌనంగా ఉంటారు, సున్నితంగా ఉంటారు అంటారు, కానీ ఆంతర్యంలో అంత సులువుగా లోబడేటువంటి తత్వము వారిలో ఉండదు. అందుకనే పరిశుద్ధాత్ముడు పౌలు ద్వారా చెప్తా ఉన్నాడు, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు మీరు లోబడి ఉండుండి. యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవునికి ఏ విధంగా విధేయత చూపుతూ వచ్చాడో
ఆయనకు ఏ విధంగా లోబడుతూ వచ్చాడో నీవు కూడా నీ భర్తకు ఆ విధంగా లోబడాలి. ఈనాటి దినాలలో ఆయన ఎంత చదువుకున్నాడో నేను అంతే చదువుకున్నాను, ఆయన ఎంత సంపాదిస్తున్నాడో నేను అంతే సంపాదిస్తున్నాను, ఇంకొక మెట్ట ఆయన కంటే ఎక్కువ సంపాదిస్తా ఉన్నాను, నేను ఇంత కట్నం తీసుకొచ్చా, నా తల్లిదండ్రులకు ఇంత ఉంది అంత ఉంది అని లోబడనేటువంటి వారుగా ఉంటా ఉన్నారు, లెక్క చేయలేనటువంటి వారుగా. ఇంకా తీసివేసి మాట్లాడుతూ ఉంటారు, చులకన చేసి మాట్లాడుతూ ఉంటారు భర్తను. కనుక జాగ్రత్త. దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే నువ్వు లోబడాలి. లోబడితే తగ్గింపు ఏమి కాదండి, స్త్రీలను అణిచివేసినట్టు కాదు, ఎంత మాత్రము కాదు. ప్రేమ ఒకరి పట్ల ఒకరికి ఉంటే ఇవి పెద్ద విషయాలే కాదు. లోబడము, తగ్గించుకోవడము, విధేయత చూపడము, ఇవి ఏమి పెద్ద విషయాలు కావు. నీ కొరకు ఎంతో కష్టపడుతున్నటువంటి నీ భర్తకు నీవు లోబడడం ఎంతైనా అవసరమే. నువ్వు కూడా కష్టపడుతుండొచ్చు. అయితే భర్తలు కూడా ఏం చేయాలి అని అంటే, పురుషులు భార్యలు కష్టపడి పనిచేస్తూ ఉంటే వారి పనిలో, ఒకవేళ బయటకు వెళ్ళి ఉద్యోగం చేస్తూ ఉన్నారా, ఇంటి పనిలో మీరు వారికి సహకరించాలి. ఇద్దరు కూడా ఇంటి పనులను పంచుకోవాలి. అప్పుడే ఆ కుటుంబము చాలా సంతోషకరమైనటువంటి కుటుంబంగా ఉంటది. చాలా మంది పురుషులు బయట పనులు నావి, ఇంట్లో పని మరి ఈమెది, కాబట్టి జాబ్ చేసుకోరావాలి, ఇంట్లో పని కూడా చేయాలి, స్త్రీలే చేయాలి అనుకుంటారు. అట్లా కాదండి. ఈరోజు ఒకప్పుడైతే స్త్రీలు బయటకు వెళ్ళేవారు కాదు, ఇప్పుడు వాళ్ళు కూడా డ్యూటీలు చేస్తూ ఉన్నారు, వాళ్ళు కూడా నైట్ డ్యూటీలు చేస్తూ ఉన్నారు కదా, వాళ్ళు కూడా పురుషులతో సమానంగా ప్రయాస పడతా ఉన్నారు. కనుక వారికి సహకరించాలి. సహకరించినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. కొద్దిగా చేయండి, ఆమె వంట చేస్తూ ఉందా, నేను ఆనియన్స్ కట్ చేయాలా, లేకపోతే కొత్తిమీర కట్ చేయాలా, ఏదో ఒకటి వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ ఉండండి. అలా కాకుండా పురుషులు ఏం చేస్తారంటే టీవీలు పెట్టుకుంటారు, టీవీలు పెట్టుకొని టీవీలు చూస్తూ ఉంటారు. వారంలో ఒక్కరోజు హాలిడే వస్తుంది, అప్పుడైతే ఆమె మొత్తం కిచెన్లో ఉండాలి. ఆ వారం అంతా పెండింగ్ ఉన్నటువంటి పనులన్నీ ఆమె చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే టీవీలు చూస్తూ ఉంటారు, ఫోన్లు చూస్తూ ఉంటారు. మరి ఇటువంటి ప్రవర్తన కలిగి ఉంటే చాలా దుఃఖం వేస్తుంది. చెప్పరేమో కానీ చాలా దుఃఖపడతా ఉంటారు. కనుక భార్యల యొక్క పనులలో వారికి మీరు సహకరించండి, అప్పుడు భార్య లోబడేదిగా ఉంటది. ఈ యొక్క మరి 4 తలాంతుల ద్వారా, ఈ 4 తలాంతులను కలిగి ఉంటే నీ కుటుంబము క్రీస్తు అనేటువంటి బండ మీద కట్టబడిన కుటుంబంగా ఉంటది. ఎన్ని వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా నీ కుటుంబము మరి కదలదు, కదిలింపబడదు, అది స్థిరంగా ఉంటది. అలాంటి కృప, ధన్యత, అలా కట్టబడినటువంటి కుటుంబాలుగా మరి నూతనంగా జతపరచబడుతున్నటువంటి వారు, ఆల్రెడీ వివాహ బంధంలో కొనసాగుతున్నటువంటి వారికి దేవుడు తన జ్ఞానమునిచ్చి నడిపించునుగాక. ఆమెన్. పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. వివాహమన్నది పవిత్రమైనది, ఘనుడైన దేవుడు ఏర్పరచినది. ఘనుడైన దేవుడు ఏర్పరచినది. దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిణిగా, దేహములో సగభాగముగా, మనుగడలో సహచారిణిగా, నారిగా సహకారిగా స్త్రీని నిర్మించినాడు దేవుడు. నారిగా సహకారిగా
ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది జంటగా ఉండమేలని జంటగా ఉండమేలని శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు శిరసుగా నిలవాలని పురుషుని నియమించినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా దేవునికి అతి ప్రియులుగా ఫలములతో వృద్ధి పొందగా వేరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు వీరుగా నున్న వారిని ఒకటిగా ఇలా చేసినాడు దేవుడు వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది వివాహమన్నది పవిత్రమైనది ఘనుడైన దేవుడు ఏర్పరచినది ఘనుడైన దేవుడు ఏర్పరచినది దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా
దాపు నుండి దురాపదలన్నీయు బాపుతును ఇద్దర వీరిద్దరును సుత్తుల విముతే వించుటకై శ్రద్ధగా బుద్ధితో సిద్ధపడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలగాన్ దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై బాగుగా వేగము దిగనిమ్ము ఆవన యేసుని ద్వారగను వాసిగని దాసులము చేసిన ఈ మొర తీసుకొని మా సకలేశ్వరని సుతుడవు యేసుని పేరిట బ్రోవు మామెన్